సో మనమైతే ఇప్పుడు ట్యాంక్ బోర్డ్ ఐమాక్స్ దగ్గర ఉన్నాము. సో బిగ్ బాస్ 9కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఒక కూలీ బిడ్డ నిరాహార దీక్ష చేస్తున్నాడు. సో ఈ కూలీ బిడ్డ ఎవరు ఒకసారి ఈయన సంగతి ఏందో తెలుసుకుందాం. అన్నా చెప్పనా నీ పేరు? అన్న నా పేరు మల్టీస్టార్ మహమ్మద్ రాజా, నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ మండలం, గ్రామం తడకమల్ల. మా అమ్మ పేరు సావిత్రమ్మ, మా నాన్న పేరు సైదయ్య. వాళ్ళు ప్రాణం ఉన్నన్ని రోజులు కూలి పని చేసారు, నేను కూడా కూలి పని చేసిన. వాళ్ళు అనారోగ్యంతో గవర్నమెంట్ హాస్పిటల్ పడ్డారు, డబ్బులు లేవు, చనిపోయారు. నేను కూలిగా పుట్టిన కానీ కూలిగా చచ్చిపోవద్దు అని చెప్పేసి ఇక్కడనే పక్కన నా వెనకాల అంబేద్కర్ కానొస్తుండు. అంత కాకపోయినా అందులో ఒక ఈక మందం ఒక తోక మందం అన్నా మనకంటూ ఒకటి ఉండాలి, ఒక గోల్ ఉండాలి. మనం చదువుకునేటప్పుడు అంబేద్కరు, పూలే అంతా చరిత్రలు ఎవరెవరు ఏం చేశారు, వాళ్ళ జీవిత చరిత్ర ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కారకాన ఏంది అనేది తెలుసుకుంటాం కన్నా. ఆయన అన్ని కష్టాలు పడి యావత్ భారతదేశం కాదు యావత్ ప్రపంచం కూడా అంబేద్కర్ వైపు చూస్తున్నది. అంత చూడకపోయినా కానీ మనకంటూ ఒక పేజీ ఉండాలి. ఇప్పుడు జీరో స్థాయిలో ఉన్నా కనీసం ఒక హీరో కావాలని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చానన్న. ఇండస్ట్రీకి వచ్చాను కానీ మనకు ఒక ప్రొడ్యూసర్ తెలియదు, ఒక డైరెక్టర్ తెలియదు, ఒక హీరో తెలియదు, ఒక హీరోయిన్ తెలియదు, ఎవ్వరు తెలియదు. ఆడంగా ఒక సునామీ వస్తుంది, కింద జారుడు బండ నాసుపెట్టిన బండలు ఉన్నాయి. ఏది పట్టుకుందాం అనుకున్నా కానీ పట్టు దొరకలేదు. అయినా కానీ ఒక 4 సినిమాలకు అవకాశం వచ్చింది నాకు. మీ మీడియా ద్వారా ఫేమస్ అయినా ఒక 4 హనుమాన్ చేశా, హరిహరి రమల చేశా, గొర్రెపురాణం చేశా. ఒక ప్రజెంట్ ఒక 5-6 సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నా. కానీ నేను ఒక కామెడియన్గా, ఒక జోకర్గా, లేకపోతే ఒక దోస్తుగా, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్లు చేయడానికి రాలే నేను. నాకు ఎవరు పిలిచి ఏ అవకాశం ఇచ్చినా నేను చేస్తా. కానీ నా గోల్ అంటూ నాకంటూ ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఏంటి, హీరో కావాలని చెప్పేసి. 0 to హీరో అనే నేను ఒక గోల్ పెట్టుకున్నా. అందు గురించి ఆ గోల్ సాధించాలంటే మనకాడ మనీ లేదు. మనం ఇప్పుడు చాలామంది వాళ్ళనేంద్ర బతిలాడేది, నీ అమ్మ మొత్తం ప్రాపర్టీ అమ్మదాం, ఉంటే ఉన్నది, పోతే పోయింది, ముందుకు వద్దాం, పెట్టుబడి పెడదాం, సినిమా ఇట్టయితే ఇట్టయింది, పట్టయితే పెట్టదు అని చెప్పేసి వాళ్ళే ప్రొడ్యూసర్, వాళ్ళే డైరెక్టర్, వాళ్ళే హీరో పెట్టేసి కొడుతున్నారు, ఇట్టు కొడుతున్నారు. చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఇట్టు కొట్టారు. కానీ మనకు అమ్మ లేదు, అయ్య లేదు, ఆస్తులు కూడా లేదు. మనం అమ్మి పెట్టేసి ఇప్పుడు రూమ్ కిరాయి కట్టాలంటే